మన్ కీ బాత్ వినాలి అని చెప్తా ఉంది. రాహుల్ గాంధీ ఏమో యువతతో కనెక్ట్ అవ్వాలి, ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక ఇక్కడ ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే వాళ్ళ ఒక దారిని ఎంచుకుంటా ఉన్నారు యూత్తో, జెన్జీతో కనెక్టివిటీ పెంచుకోవడం కోసం. సో వీళ్లతో కనెక్టివిటీ పెంచుకోగానే వాళ్ళు ఏదో ఈ పార్టీ బాగా చేస్తోంది, ఆ పార్టీ వాళ్ళు క్లియర్ కట్గా ఉన్నారు. మేము రాజకీయ పార్టీలకు ఏ పార్టీ కూడా మద్దతు ఇవ్వము, దేన్ని కూడా వ్యతిరేకించము. అండ్ సిజేపీ అనేది ఒక సామాజిక సంస్థగానే ఉంటుంది తప్ప ఇది రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేటువంటి అవకాశం లేదు అని వాళ్ళు ఒక క్లారిటీతో ఉన్నారు. సో మరి ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు కదా. ఏం జరగబోతుందంటారు నెక్స్ట్ ఎలక్షన్స్లో? అంటే నా దగ్గర లాస్ట్ 2 లోక్సభ ఎలక్షన్స్ కనుక చూస్తే 2019, 2024లో కాంగ్రెస్ వైపు 20% జెన్జీ ఉన్నారు. అదే 2024కి వస్తే 21%, అంటే 1% పెరిగారు వాళ్ళకి. అదే బీజేపీ విషయానికి వస్తే 40% 2019లో ఉంటే 39% 2024, అంటే 1% తగ్గింది. సో దీన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి ఏం జరగబోతుందంటారు? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరు ఎప్పుడైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక దశాబ్దం పైగా అధికారంలో ఉండటం, కొంత పబ్లిక్ లో ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడుతుంది ఏ ప్రభుత్వం పైన. మూడోసారి కూడా అనూహ్యంగా గెలిచింది, కానీ మూడోసారి గెలుపు పెద్దగా మనం దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి వీలేదు. ఎందుకంటే వాళ్ళు 400 లోక్సభ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వస్తే కనీసం సాధారణ మెజార్టీని కూడా సాధించలేనటువంటి సందర్భం. వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే కొంత కాంగ్రెస్ వైపుకి, ముఖ్యంగా రాహుల్ గాంధీకి మోడీ ఆఫ్టర్ ఎవరంటే మీరు ఎంత కాదనుకున్నా భారతదేశంలో రాహుల్ గాంధీకి ఒక యాక్సెప్టెన్సీ ఉంది. రాహుల్ గాంధీ నెక్స్ట్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక యాక్సెప్టెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు దానికి ఒక ప్రియాంక గాంధీ కూడా తోడైనటువంటి నేపథ్యంలో కొంత కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడొచ్చు. యువతలో ఎందుకు అనంటే బీజేపీ కొన్ని అంశాల్లో ఫెయిల్యూర్ కనపడుతుంది. ఏంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో కానీ, ఇప్పుడు పెరుగుతున్నటువంటి యూత్ కి ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, ముఖ్యంగా ఇప్పుడు విద్యా వ్యవస్థలోనూ పరీక్షల నిర్వహణలో వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ తోటి, అందుకే భారతీయ జనతా పార్టీ చాలా తొందరగా మేల్కొంది. ఎందుకు మేల్కొందంటే వాళ్ళ బలం బలహీనతగా మారకూడదని అనుకుంటున్నారు. వాళ్ళ బలం ఏంటి అంటే యూతే, వాళ్ళ బలం అంతా ఆ బలం బలహీనతగా మారకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ రంగంలోకి దిగింది. మీరు చూడండి, 2024 లోక్సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ చాలా డీప్ గా ఇన్వాల్వ్ అవుతుంది. ఒకప్పుడు అంత ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. మీకు హర్యానా ఎన్నికల దగ్గర నుంచి మొన్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల వరకు ఎలక్షన్ మొత్తం స్ట్రాటజీని కింది దాకా తీసుకుపోయినటువంటి శ్రేణులు ఆర్ఎస్ఎస్ శ్రేణులు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మోహన్ భగవతి దిద్దుబాటు చర్యలు మాట్లాడుతున్నటువంటి క్రమాన్ని మనం చూడాలి. దీంట్లో చాలా ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే జూలై 20 తర్వాత జరిగిన ఒక కీలక పరిణామం ఏంటంటే మోడీ ఒక వీడియో రిలీజ్ చేశారండి. డైరెక్ట్ గా యూత్ కి ఒక సందేశాన్ని ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేస్తే 30,03,00,000 మంది ఆ వీడియో చూశారు. ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు మోడీకి కొన్ని వ్యతిరేకమైనటువంటి పోస్టింగ్లు కూడా పెట్టడం తోటి అర్థమైపోయింది, యూత్ వ్యతిరేకంగా మాకు మాట్లాడుతుంది, మాకు వ్యతిరేకమైనటువంటి పవనాలు, అసంతృప్తి వ్యక్తమవుతుందని అర్థమైంది. కాబట్టే ఆర్ఎస్ఎస్ కొంత ఇన్వాల్వ్ అయ్యి మోహన్ భగవతి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, వాళ్ళు చాలా కీలకమైనటువంటి మోహన్ భగవతి గారు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది ఏంటంటే యూత్ దేశద్రోహులు కాదనటమే కాదు, యూత్ లేవనెత్తేటటువంటి ప్రశ్నలకు బల ప్రయోగం ద్వారా కాకుండా సావధానంగా సమాధానాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దాన్ని దిద్దుబాటు చర్యగా ఇప్పుడు మనం చూడాలి. ఇదొకటైతే, రెండోది ఇంకొక వైపున మీరు విద్యార్థులు చేస్తున్న ఉద్యమం పైన ఎంత మాట్లాడాలో, అంటే నేను ఇఫ్ యు డోంట్ మైండ్ నేను మాట్లాడితే ఒక విధంగా ఎంత విషం కక్కాలో అంత విషం కక్కారు. ఎంత బదనాం చేయాలనుకున్నా కానీ అది ఆ స్థాయిలో వాళ్ళని బలహీనపరచలేకపోయారు. ఉదాహరణకి ఏంటి అంటే విక్రమ్ 1 సక్సెస్ అయిన తర్వాత, శాటిలైట్ సక్సెస్ అయిన తర్వాత స్కై రూట్ వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఒక విస్తృతమైన క్యాంపెయిన్ రన్ చేశారు. ఏం రన్ చేశారంటే పవన్ చంద్రన్ లాంటి వాళ్ళు ఈ దేశానికి కావాలా, అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు వద్దు అని ఒక క్యాంపెయిన్ రన్ చేస్తే, బట్ అందరూ అభిజిత్ దీప్కేలు కాలేరు, అందరూ పవన్ చంద్రన్లు కాలేరు. పవన్ చంద్రన్ లాంటి వాళ్ళు, నాగవంశీ లాంటి వాళ్ళు, స్కై రూట్ వాళ్ళు కావాలి, వైభవ్ సూర్యవంశీ లాంటి
బ్యాటరు క్రికెట్ ఆడేటటువంటి వాళ్ళు కావాలి, అరవింద్ శ్రీనివాసన్ లాంటి వాళ్ళు పర్ప్లెక్సిటీ వాళ్ళు కావాలి, అభిజిత్ దీప్కే లాంటి వాళ్ళు కావాలి, ఇవాళ మహతో లాంటి వాళ్ళు కూడా కావాలి, రాజేంద్ర నాథ్ మహతో లాంటి వాళ్ళు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని చేయలేకపోతే విద్యార్థులు చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉద్యమాన్ని నడపగలిగారండి. ఉద్యమం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అభినందనీయంగా ఉంది. ఎందుకనంటే ఒక రాజకీయ రంగు పులిమితే ఆ ఉద్యమం యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది. ఒక రాజకీయాన్ని గనక పులుముకుంటే, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నామని అపోహపోతే వాళ్ళ వెనకాల న్యూట్రల్స్ ఉండరు, మేధావులు ఉండరు, స్టేక్ హోల్డర్స్ ఉండరు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకొని ఏం ప్రకటన చేశారంటే, మేము ఒక రాజకీయ పార్టీగా మారము, వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నించటానికి మేము సిజేపీగా ప్రయత్నం చేస్తామనేది ఇంకొక కనెక్టివిటీ అంశంగా వచ్చిన సందర్భం ఉంది. ఇక తెలంగాణ లాంటి రాష్ట్రానికి వచ్చేసరికి మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది రోజా గారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏందనంటే 10 ఏళ్లు అప్రతిహతంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఓటమిలో చాలా కీలకమైన అంశం ఏంటంటే నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేయటమే అనేటటువంటి అంశం మనకు ఒక ఎక్స్పీరియన్స్ అది. బట్ ఇప్పుడు కూడా ఏంటి అనంటే ఈ ప్రభుత్వం పైన కూడా నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు ఢిల్లీలో ఉద్యమం సక్సెస్ గాంగ్లోనే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామం తెలుసా రోజా గారు? తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పరిణామం ఏంటంటే, ఒకటి హడావుడిగా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్కడ 10,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇక్కడ 7,437 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఆ భయం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాలకులకు కలిగింది అనేటటువంటి అభిప్రాయానికి ఇది ఒక ఉదాహరణ. రెండోది, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి 25 ఏళ్లకే పోటీ చేయటం కాదు, 21 ఏళ్లకే పోటీ చేసేటటువంటి అంటే ఒక అంశాన్ని, ఒక చర్చనీయ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. వీళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, భవిష్యత్తులో యూత్ ఫ్యాక్టర్ ని మనం క్యాష్ చేసుకోకపోతే, యూత్ ఫ్యాక్టర్ లో మన సింపతిని పెంచుకోకపోతే, యూత్ లో మన స్టామినా పెంచుకోకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుందని ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి బట్ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకటి టైం లేదు మనకి.